హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసేస్తాను. మరి ఈలోగా మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో మీరు ఉండండి. ఎవరు బాబు? ఓహో, మరోసారి సన్నాసి నాని ఏవో న్యూస్ పేపర్లో కట్ చేసుకుని మరీ గొట్టాల ముందుకు వచ్చాడు. పిచ్చోడు తిరణాలకి వెళ్తే ఎక్కడో దిగనో సరిపోయిందట. అలా ఉంది తొర్రి రాజా పరిస్థితి. అరే, ముందు ఆ పేదల బియ్యం బొక్కేసిన కేసు వ్యవహారంలో ఏంటో శాపవయ్యా అంటే అది శాపకుండా చిత్తు కాగితాలు వేసుకుని మరీ వచ్చాడు ఈ బడాయి బాసు అన్న. ఇదిగో పేరుని ఏంది వైసీపీ ఆఫీస్ అంతా చిత్తు కాగితాలు మయమని చెప్పడానికి వచ్చావా ఏటి కదా? వీళ్ళ సిగ్గులేనితనానికి అంటే ఎంత దారుణం అంటే ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ నెంబర్ 2 జిఎస్డిపిలో భారతదేశంలో 2వ స్థానంలో ఉందంట. ఎవడన్నా నమ్ముతాడండి? దేశవ్యాప్తంగా అన్ని పేపర్లకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారతదేశ వ్యాప్తంగా ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాడికి కానీ ఈ డిజైన్ చేసిన వాడికి కానీ ఈ తంతు చేద్దాం అనుకున్నవాడికి కానీ అందరికీ నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. నాకు ఒకటి సమాధానం చెప్పండి. వారిని పాసుగాల పేరుని ఏందైంది వృద్ధి రేటులో నెంబర్ 2 స్థానంలో ఉన్నారని డప్పు కొట్టుకుంటుంది కూటమి ప్రభుత్వం అంటా ఉన్నావా? తాపే ఉంది, నిజమే కదా. కేవలం 10 నెలల్లో ఏపీ సాధించిన ఘనత ఇది. ఈ లెక్క తప్పు అంటే మరి ఇదిగో తమిళనాడు నెంబర్ 1 స్థానం ఉన్న మాట విషయము తప్పే అని చెప్పగలిగే దమ్ము ధైర్యం నీకుందా? ఆ లెక్కన తెలంగాణ 12వ స్థానంలో ఉంది. ఎందుకుంది అని రేవంత్ రెడ్డిని అడగలేదు ఏంటి? అయినా తమిళనాడు ఉన్న ప్రభుత్వానికి కేంద్రంలో ఉన్న బీజేపీకి పచ్చగడ్డేస్తే బొగ్గుమా అంటుంది. మరి తమిళనాడుని నెంబర్ 1గా ఎలా డిక్లేర్ చేశారు? ఈ ఫిగర్స్ అన్ని నీలాంటి ఏల్మూడి వెంకట్రావు గారు చెప్పింది. రాష్ట్ర రేటు నిర్ధారిస్తూ కేంద్ర గణాంకాలు కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ MOSBI అన్నీ ఉంటుంది. అది విడుదల చేసిన డేటా. ఇది నీకు అర్థం కాదు. నువ్వు బందర్లో మొత్తం అమ్ముకునేవాడివి, నీకేం తెలుస్తుంది చెప్పు. గాడిదికేం తెలుసు అటుకులు రుచి అన్నట్లు నీకేం తెలియదులే పేరుని. నిజంగా మీరెంత పోటుగాళ్లే అయితే 2వ స్థానంలో భారతదేశంలో 2వ స్థానంలో ఉండేంత పోటుగాళ్లే అయితే పన్నుల వసూళ్ళు మీరు ఎక్కిన కాడి నుంచి పన్నుల వసూళ్లలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో 2% మాత్రమే వృద్ధి ఉండి 2% మాత్రమే వృద్ధి ఉండి పోనీ పన్నుల వసూళ్ళలో 2% ఏముంది? ఓ బీభత్సంగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసేసారండి. మొత్తం అప్పులు తెచ్చేసేసి ఆస్తులు సంపద సృష్టించేశారండి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోలిస్తే 42.78% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గుదల ఉంది. చూడు తొర్రి రాజా, మీరు నిజంగా ఓ రేంజ్లో పాలన చేసి అభివృద్ధి చేసి ఉంటే మరి 151 నుంచి 11 సీట్లకు ఎందుకు పడిపోయారు చెప్పగలవా? హేమీలంతా ఎందుకు మట్టి గరిచారో చెప్పగలవా? పోనీ మీ కిట్టు ఎందుకు బందర్లో ఓడిపోయాడు చెప్పగలవా? అవతల మీ అంబటి మేము ఓడిపోయాం 11 సీట్లే వచ్చాయని సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉంటే మేము తోపులం తురులం కాలం అంటూ జబ్బలు జరుచుకోవడానికి సిగ్గు లేదా పేరుని? జిఎస్డిపి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇంకా పెద్ద ఎత్తున అప్పులు చేయటానికి దొంగ పద్ధతులు సృష్టే ఈ నెంబర్ 2. ఇది కాదా అని నేను అడుగుతున్నాను. అంటే ఇవాళ చేస్తున్నటువంటి ఈ 10 మాసాల్లో చేసిన 1,50,000 కోట్ల రూపాయలు మీకు సరిపోక ఇంకా భారీగా ఇంకొక 5 లక్షలు 10 లక్షల కోట్లు తెచ్చేయటానికి వచ్చే సంవత్సరం ఈ తంతు కాదా అని సిగ్గుపడకుండా బరి తెగించి ఈ లెక్కలు ఎవడు ఆమోదించాడు? కాగ్ ఏమైనా ఆమోదించిందా? మీకు మీరే సొంత లెక్కలు తయారు చేస్తారు, మీకు మీరే 2 ఇచ్చేసుకుంటారు. ఇంకా చాలా రాష్ట్రాలు కేంద్రానికి అసలు లెక్కల పంపల.
నువ్వు జ్ఞానివి, మీ జగన్ రెడ్డి ఓ మేధావి. మరి ఈ లెక్కలు కేంద్రం ఇచ్చినవి కాకపోతే ఎవరిచ్చినవి? అంబటి తాలూకా సుకన్య ఇచ్చిన లెక్కలా, లేదంటే నీ గొడవంలో దొంగ లెక్కలు రాసిన బియ్యం నొక్కేసిన మీ అకౌంటెంట్ గడు రాసిన లెక్కలా? మీరున్నప్పుడు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, ఇప్పుడు బాగుపడ్డాయి. జనంలోకి వెళ్ళి అడుగు పేరుని మీరు చేసింది శూన్యం కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి ఇవన్నీ దొంగ లెక్కలని చెప్పడానికి సిగ్గు ఎగ్గు ఉండాలి కదా. ఈ లెక్కలు ఎవడిచ్చాడు? రెండు ఎట్టా వచ్చింది? మీకేమో పన్నుల వసూళ్ళలోనేమో 2% వృద్ధి ఉంటుంది, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లోనేమో 42.78 ఏమో తగ్గుదల ఉంటుంది గత సంవత్సరంతో పోలిస్తే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత సంవత్సరంతో పోలిస్తే ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ జిఎస్టీ? ఇవాళ ఇటువంటి పంతులు చిన్నులు మోసము ఇదంతా ఎంత దగా అంటే, ఈ దగాకోరు ప్రభుత్వం. దాగాకోరు ప్రభుత్వం మీద కూటమిదా? మీది మంచి ప్రభుత్వమే గాని ఘోరంగా ఎందుకు ఓడిపోయారు సేపు క్యారీ బ్యాగుల రాజా. జగన్ ఎందుకు పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే మిగిలిపోయాడో కూడా సేపు. ఎవరికి వాళ్ళు లెక్కలు వేసుకుని ఇచ్చిన కేంద్రం లెక్కలని చెప్పుకుంటారా? అంటే తమిళనాడు ప్రభుత్వం కూడా ఇలాగే చేసిందట. మరి తమిళనాడు సీఎంను కూడా విమర్శించు, ఎందుకు భయం? చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య నెలకు ఒకసారి ఎవరో ఒక దళితుడి ఇంటికి వెళ్తున్నాడు ఏరుకుని. అసలు ఎంత డ్రామా అంటే, నేను వెళ్తా గబాల ముఖ్యమంత్రి గారు కాన్వాయ్ మొత్తం అన్ని కార్లు ఒకసారి ఆగుతాయి. మామూలుగా అయితే మళ్ళీ ముందు కార్లు ముందుకెళ్ళిపోవాలి, గబాలని చంద్రబాబు కారు బ్రేక్ కొట్టంగానే వెనక కార్లు వచ్చి చంద్రబాబు కారు గుద్దుకోవటమా, లేకపోతే గుద్దుకున్నంత పని చేయటం అయ్యి ఈయన దిగి గబగబా సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళందరూ పరిగెత్తురావాలి, వీళ్ళందరూ పరిగెత్తురావాలి. ఏమైపోయిందో చంద్రబాబు కారు ఆపాడని చెప్పని పరిగెత్తురాలిగా. అంత కాన్వాయ్ అంతా వచ్చి స్లో అంతా ఆగుద్ది. ఈయనొక్కడే కారు దిగుతాడు. సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఎవడో వెళ్ళడం పక్కన. కేవలం ఆ లోకల్ ఎమ్మెల్యే మాత్రం వెనక కారులోంచి పరిగెత్తుకొస్తాడు. ఈయనొక్కడే ఆ ఇంట్లోకి వెళ్తాడు, వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాడు. అన్నీ ముచ్చటించి అన్నీ మాట్లాడేసేసి మీకు ఇల్లు శాంక్షన్ చేస్తాను. ఎలా బతుకుతున్నారు ఇట్లా అని చెప్పని. 14-19 ఇతనే ముఖ్యమంత్రి, అప్పుడు బతకలేదు వీళ్ళు. మరి నువ్వేమయ్యావు అప్పుడు? అంటే ఏంది తొరిరాజా నువ్వనేది? మీ జగన్ రెడ్డి లాగా పాదయాత్రలో అగ్గింగులు కిసింగులు చేసుకుని అధికారం రాగానే పరదాల మాటను దాక్కోమంటావా ఏంది? నీకు డ్రామాలు అని ఎందుకు అనిపించిందో చెప్పన. మీకు మీ నాయకుడికి అలా జనంలోకి వెళ్ళి అలవాట్లేదు కాబట్టి నీలాంటిదే చింతామణి అని మా వార్డు కౌన్సిలర్ ఉండేది. అది అంతే, పదవి ఉన్నన్నాళ్ళు 50 ఎక్కి దిగేది కాదు. పైనుంచి పాలన అంతా మీ జగన్ రెడ్డిలా ప్యాలెస్ నుంచి చేసినట్లుంది. అది అంతే. ఏమైంది తర్వాత? ఎన్నికల్లో చింతామణికి చింత చచ్చింది, డిపాజిట్ గాలంత అయింది. సేమ్ టు సేమ్ మీకు కూడా అయ్యింది అదే కదా. ఇక సాలే పేరుని జైలు సైరన్ వినిపిస్తుంది, బ్యాగులు గట్రా సర్దీసుకో, ఆయనను పోయి రావాలా జైలుకు అంటూ పిలుపు వచ్చినట్లు చూసుకో, పోయిరా. ఆల్ ది వెరీ బెస్ట్ ఆఫ్ లక్ కింగ్స్.